హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనీ ఆర్ట్స్, ఏ కలర్ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఇమాజినేషన్. ఊహలకు రంగుల రూపం. ఇది నా ఛానల్ అండి. మనీ ఆర్ట్స్ 64 యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ విలువైన సపోర్ట్ను మాకు అందించండి. నా ఛానల్లోని 64 మీన్స్ లలిత కళలు 64లో చిత్రకళ ఒకటి అనే ఉద్దేశంతో 64ను నేను సెలెక్ట్ చేసుకున్నాను. మనీ ఆర్ట్స్, నా పేరు మణికుమార్ అండి. మనీ ఆర్ట్స్ 64 ఇది ఛానల్ టైటిల్. డ్రాయింగ్ ట్యుటోరియల్, డ్రాయింగ్ కోసం అలాగే పెయింటింగ్ కోసం ట్యుటోరియల్స్ మీకు నేర్పే ఉద్దేశంతో చిన్నగా ప్రతి విషయాన్ని డీటెయిల్గా తెలపాలన్న ఉద్దేశంతో డ్రాయింగ్ ట్యుటోరియల్ అని నేను డిజైన్ చేశాను. నా ఛానల్ యొక్క ప్రొఫైల్లో ఒక పెయింటింగ్ ఉంటుందండి. ఆ పెయింటింగ్ యొక్క పూర్తి వివరణ మీకు తెలపాలని అనుకుంటున్నాను. ఊహలకు రంగుల రూపం అంటే చిత్రకారుని యొక్క ఊహలకు రంగులను మిళితం చేసి ఒక కుంచుతో నాట్యమాడిస్తూ మీ యొక్క మనసును మెచ్చుకునేలాగా ఒక రూపాన్ని, అదే పెయింటింగ్ని చిత్రించడమే చిత్రకారుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ చిత్రంలో ప్రతి ఒక్క చిత్రకారుని యొక్క ఊహలు చాలా అందంగా, భావోద్వేగంగా, భావంగా మిళితమై ఉంటాయి. అలాగే నా యొక్క పూర్తి ఊహలకు ఒక రూపాన్ని క్రియేట్ చేశాను. ఇది మరి ఎక్కడా ఉండదండి, ఎందుకంటే పూర్తిగా నా ఊహలకు సంబంధించిన ఒక ఆర్ట్ ఫామ్ ఇది చాలా ఎగ్జిబిషన్లో కూడా నేను ప్రదర్శించాను. దీనినే నా ఛానల్ యొక్క ప్రొఫైల్ లోగో కింద పెట్టాను. ఒక స్త్రీ యొక్క జీవితం మొత్తం ఈ చిత్రంలో నిబిడీకృతమై ఉంది. జననం నుంచి మరణం వరకు ఒక స్త్రీకి లైఫ్ ఎలా ఉంటుంది, జీవితం లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అని తెలియజెప్పే ఆర్ట్ ఫామే నా పెయింటింగ్. ఈ పెయింటింగ్ మీకు చాలా క్లియర్గా వివరిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ పెయింటింగ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను భావిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ విలువైన సపోర్ట్ని మాకు అందిస్తూ ఉండండి. మీకు ప్రతి డ్రాయింగ్ ట్యుటోరియల్లో కూడా చాలా వివరంగా చెప్పగలుగుతాను అన్న నా ఉద్దేశం. మీకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. సూర్యోదయ సమయంలో సూర్యకాంతి ఆకాశం నుండి మబ్బు పొరలను చీల్చుకుంటూ భూమిని చేరడానికి సుమారుగా 8 నిమిషముల సమయం పడుతుంది. అలాగే ఒక అమ్మ కడుపులో ఉన్న ఒక పాప జననం సుమారుగా 9 నెలలు గర్భంలో ఉండి 9 నెలల పూర్తి నిండిన తరువాత జీవి బయటికి రావడానికి సమయం పడుతుంది. నవమాసాలు మోసిన తర్వాత తల్లి గర్భం నుండి ఒక పాప బయటికి జననం రూపంలో వస్తుంది. ఈ గర్భంలో ఉన్నప్పుడు శిశువు యొక్క ఆలోచన విధానం ప్రతీదీ కూడా ఆశ్చర్యార్థకము, ప్రశ్నార్థకము, అలాగే ఎమోజీస్ దాని యొక్క ఫీలింగ్స్ని నేను ఇక్కడ ఎమోజీస్ రూపంలో చూపించాను. ప్రసవం తర్వాత అలా మెల్లగా బాల్యంలోకి ప్రవేశించిన తరువాత పాప యొక్క ఊహలు చదువుకునే సమయంలో మన మాతృభాష అయిన తెలుగు నేర్చుకుంటారు, ఇంగ్లీష్ నేర్చుకుంటారు, అలాగే సంఖ్యాశాస్త్రం నేర్చుకుంటారు, హిందీ కూడా నేర్చుకుంటారు. భాషలో ప్రావీణ్యం పొందుతూ ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ని తీక్షణంగా ఆలోచించి
ఎదుగుతూ ఉంటారు. వారి యొక్క ఆలోచన విధానాన్ని నేను పాప యొక్క కళ్ళల్లో పొందుపరిచి చూపిస్తున్నాను. అలాగే బాల్యం నుండి యవ్వనంలోకి ప్రవేశించేటప్పుడు ప్రతి అమ్మాయికి కూడా ఎన్నో ఊహలు మనసులో మెదులుతూ ఉంటాయి. తన యొక్క విద్యాపరమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఒక కెరీర్ని ఎంచుకునే ప్రాయంలో వివిధ రకాలైన గ్రూపుల్లో వారికి నచ్చిన గ్రూపుని ఎంచుకుని వారి యొక్క లైఫ్ స్టైల్ని సాగిస్తూ ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు అని తెలియపరచడం కోసం వాటిని బ్యాక్గ్రౌండ్లోని డిజైన్ చేశాను. అలాగే యుక్త వయసులో ప్రేమ అది ఒక మరుపురాని అనుభూతులను వాళ్ళకి నిలుపుతుంది. కొంతమందిలో బ్రేకప్ కూడా ఉంటుంది. ఆ తర్వాత కొంతమంది ప్రేమలో సఫలమవుతారు, విఫలమవుతారు అనే ఉద్దేశంతో బ్రేకప్ సింబల్ని, అలాగే ప్రేమ తర్వాత పెళ్ళి అనే ఘట్టం ప్రతి అమ్మాయికి కూడా జరిగే జీవనశైలిలో ఒక భాగం. దానిని కూడా నేను బ్యాక్గ్రౌండ్లో మీకు చూపించాను. ఇక యుక్త వయసులో అమ్మాయి యొక్క ఊహలకు అంతే లేదు. తన మనసులో ఉన్న భావాలని చాలా షార్ప్గా డెసిషన్ తీసుకుంటారు. మనసులో కూడా చాలా ఎన్నో రూపాలకు, ఆదర్శాలకు విలువనిస్తూ ఉంటారు. వారి యొక్క వయసులో ప్రకృతిలోని పచ్చదనంగా ఎంత పరవశంగా ఉంటుందో వారి యొక్క మనసు కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ 2 పక్షులను నేను చూపిస్తున్నాను. సెలయేరును చూపిస్తూ సెలయేరుమయాన్ని ఎగురుతున్న 2 పక్షులను చూపించాను బ్యాక్గ్రౌండ్లో. వయసు విరహాన్ని నేను సెలయేరుతో పోల్స్తాను. ఆ యుక్త వయసులో యవ్వనంలో జంటగా ఉండాలనే భావం చాలా మనసులో తీక్షణంగా ఉంటుంది. అందుకే 2 ఎగురుతున్న పక్షులను నేను బ్యాక్గ్రౌండ్లో చూపించాను. తర్వాత సెలయేరు దాటిన తరువాత నదీ ప్రవాహం, సెలయేరు ప్రవాహం స్థిమితంగా నిమ్మలంగా ఉంటుంది. అదే పెళ్లి తర్వాత ఒక స్త్రీమూర్తి యొక్క జీవన విధానం, లైఫ్ స్టైల్ చాలా నెమ్మదిగా సరళంగా ఉంటుంది. ఎన్నో బరువు బాధ్యతలతో కూడిన జీవన విధానం. ఒక వైవాహికం తర్వాత ఒక స్త్రీ యొక్క బరువులు బాధ్యతలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. వారి యొక్క బరువు బాధ్యతలకు, బంధాలకు ఇవన్నీ వారు కలగలుపుకొని జీవన సరళిని అందరినీ కలుపుకుంటూ అందరి మనలో పంచుతూ ఉంటూ ఉంటారు. అటు పిల్లలను కానీ ఇటు పెద్దవారిని కానీ అందరినీ కూడా చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారు. ఈ రకమైన మానసిక వైఖరిని చూపిస్తూ చాలా ప్రశాంతంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఒక స్త్రీ యొక్క అత్యున్నత స్థానం ఏదంటే తను తల్లిగా మారడం. అది ఒక బరువు బాధ్యతగా కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే తన యొక్క శిరస్సు మీద ఒక అమ్మ అనే భారం ఇప్పటికీ కూడా ఉంటుంది. వివాహం అయిన తర్వాత నెక్స్ట్ దశలోకి మారే ప్రక్రియే ఒక మాతృస్థానం. అమ్మగా మారే ప్రక్రియలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటుంటారు కొంతమంది. అది ఒక బరువు బాధ్యత అని తెలియజేయడం కోసం నేను స్త్రీమూర్తి యొక్క శిరస్సు మీద ఆ పాప గర్భంలో ఉన్న చిత్రాన్ని నేను చిత్రించాను. ఇక ఈ వైవాహిక జీవితంలో తన యొక్క లైఫ్ స్టైల్ చాలా హుందాగా కూడా ఉంటుంది, ఆదర్శంగా కూడా ఉంటుంది అని తెలిపే ఉద్దేశంతో తన యొక్క మన భారతీయ సాంప్రదాయాన్ని
గుర్తించేలాగా మెడలో మాంగళ్యాన్ని, అలాగే నల్ల పూసలను, కంఠాభరణాన్ని నేను చూపించాను. శ్రీ మహాలక్ష్మి అవతారమైన ప్రతి ఇంటి ఇల్లాలు కూడా శ్రీ మహాలక్ష్మితో పోలుస్తారు. అందుకనే నేను చీరని ఎరుపు రంగులోను, జాకెట్ను పచ్చదనంలోను నేను చిత్రీకరించాను. తదుపరి దశ తన బాధ్యతలను కొనసాగిస్తూ, అలాగే వృద్ధాప్యంలోకి అడుగులు పెడుతూ ఉంటారు. ఆ బరువులు, బాధ్యతల్ని వీటన్నిటినీ దాటుకుని వృద్ధాప్యంలోకి ప్రవేశించినప్పుడు వారి ఆలోచనలన్నీ భక్తి మార్గం వైపు నడుస్తూ ఉంటాయి. వారి ఏకాంత సేవను ఎక్కువగా ఏదైనా గ్రంథ పఠనానికి ఉపయోగిస్తూ ఉంటారు. అందుకనే నేను ఇక్కడ భగవద్గీత, మన హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన పుస్తకం, శ్రీకృష్ణుడు మనకెంతో జీవన విధానాన్ని ఇందులో పొందుపరిచి ఉంచారు. ఒక రుద్రాక్షమాలను, జపమాలను, భగవద్గీతని మీకు ఇందులో బ్యాక్గ్రౌండ్లో చూపించాను. ప్రతి ఒక్క మన నానమ్మలు, అమ్మమ్మలు కూడా వృద్ధాప్యంలో వారు చేసే పని ఇదేని నా ఉద్దేశం. కంటి చూపు మందగించినా సరే దైవభక్తి మీదే వారి యొక్క ఆలోచన ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా నారాయణ మంత్రంతో జపిస్తూ ఉంటారు. ఇక చివరి ఘట్టం, జననం తర్వాత మరణం తప్పదు అనే సారాంశాన్ని చూపించుతూ, మన మరణం తర్వాత మనం మట్టిలో కలిసిపోతూ ఉంటాం. ఆ మట్టిలో కలిసిపోయిన తర్వాత మన యొక్క దేహం పూర్తిగా శిథిలమైన తర్వాత మనకి మిగిలేది పుర్రె మాత్రమే. అదే ఉద్దేశంతో నేను ఇక్కడ పుర్రెను చూపించాను. ఇక ఈ భక్తి మార్గంలోనే ముందులో ఈ రుద్రాక్షతో మాల, భగవద్గీతతో పాటు మన హిందూ సాంప్రదాయమైన గుడిని చూపించాను. ఈ గుడిలోని ప్రకృతిలోని ఒక భాగం చివరి దశలో ఉన్న పుర్రె సమయంలో ఒక ఎండిన చెట్టుని నేను చూపించాను. ఎండిన చెట్టుకి అర్థం ఏమిటంటే, మన యొక్క శరీరం పూర్తిగా వడిలిపోయిన తర్వాత ఇక చివరి దశలో ఎండిపోయిన చెట్టుకి మనకి కూడా పెద్దగా తేడా ఏమీ ఉండదు. అంటే జీవము లేనిది. ఆ ఎండిపోయిన చెట్టు మీద ఏ పక్షి నిలవలేదు, నిలవాలనుకున్నా అది నిలబడలేదు, పక్షులు ఏవీ నిలబడలేవు అనే ఉద్దేశంతో ఒక ఎండిపోయిన చెట్టు మీద నిలబడిన పక్షి తన బరువుని ఆగలేక మన శరీరంలో నుంచి ఆత్మ బయటికి ఎలాగైతే వెళ్ళిపోతుందో అదే ఉద్దేశంతో చెట్టు మీద నుంచి ఒక పక్షి రూపంలో మన ఆత్మ మరలా జననంను ఎక్కడైతే మనకి సూర్యోదయం నుంచి ఉద్భవించిందో అదేవిధంగా అదే ఆకాశంలోకి మనం ఆత్మరూపంలో కలిసిపోతామనే భావాన్ని మీకు చూపించడం కోసం నేను ఇక్కడ ఒక పక్షిని ఎంచుకున్నాను. ఇక మన జననం సూర్యోదయంతో చూపిస్తే, వెలుగుతో చూపిస్తే, మరణం రాత్రి వేళైన చంద్రోదయం లేదా చీకటితో నేను పోల్చాను. అందుకే ఆ చీకటి గమనంలో నుంచే జీవి ఆత్మరూపంలో చివరి దశలో ఆకాశంలో కలిసిపోతూ ఉంటుంది. మన జీవితం చివరికి నల్లగా మారిపోతుంది. ఇదే మరలా ఈ ఆత్మ ఏదో ఒక రూపంలో జీవనానికి మరలా నాంది పలుకుతుంది. మరలా సూర్యోదయం, మరలా ఇదే జీవన చక్రం మొదలవుతుంది అనే చెప్పే ఉద్దేశంతో నేను మొత్తం ఈ చిత్రాన్ని చిత్రించాను. ఇది పూర్తిగా నా యొక్క ఊహకు రూపం. ఇటువంటి పెయింటింగ్ మరెక్కడా ఉండదని నేను గట్టిగా చెప్పగలను. ఇది నేను ఎగ్జిబిషన్లో కూడా పార్టిసిపేట్ చేశాను. ఎంతోమంది ఆర్టిస్టులు ఈ చిత్రాన్ని చూసి ఒక స్త్రీమూర్తి యొక్క
జీవన విధానాన్ని పూర్తిగా తెలియపరిచి పొందుపరిచావని ఎంతో నన్ను నా యొక్క ఊహని వారు మెచ్చుకున్నారు. దాని యొక్క చిత్రాలను కూడా మీకు ఈ పెయింటింగ్లో ఈ వీడియోలో మీకు పొందుపరుస్తాను, చూడండి. ఒక స్త్రీమూర్తి యొక్క జీవన విధానం పూర్తిగా చూపించాను అన్న ఉద్దేశంతో మీకు చెప్పగలుగుతున్నాం. ఈ పెయింటింగ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకెంతో విలువైనది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.